వినాయక చవితి పూజలలో 21 పత్రాలను ఉపయోగిస్తాము. అందులో ఒకటి మామిడి పూజలో ఉపయోగిస్తాము, తోరణాలుగా కడతాము. రెండవది తులసి మొక్క ప్రతి ఇంట్లో ఉంటుంది. పవిత్రమైనటువంటి మొక్కగా భావించి పూజించడం జరుగుతుంది. మూడవది దానిమ్మ పత్రము. దానిమ్మ కాయలను మీరు చూసే ఉంటారు. ఆ మొక్క యొక్క పత్రాలు పూజలో ఉపయోగిస్తాము. నాలుగవది ఉమ్మెత్త. వన్యంగా ఎక్కడంటే అక్కడ పెరిగేటువంటి ఉమ్మెత్త మొక్క పత్రాలను, జిల్లేడు పత్రాలను, జిల్లేడు మొక్క చూస్తున్నారు, జిల్లేడు పత్రాలను పూజలో ఉపయోగిస్తాము. ఉత్తరేణి కూడా ఎక్కడంటే అక్కడ పెరిగేటువంటి మొక్క, ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉండి పూజలో ఉపయోగించడం జరుగుతుంది. ఏడవది గరిక చాలా విలువ కలిగినది. గరికను పూజలో ఉపయోగిస్తాము. గుర్తించడం, ఆకులు సన్నగా రెండు వైపులా పదును తేలి ఉంటాయి. అదే గరిక లక్షణం.